స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మరొక దినాన్ని మనకు బహుమానం కింద ఇచ్చి నూతన దినాన్ని మరి సజీవ లెక్కలో ఆయన స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి ఆయన స్తుతిద్దాం, కనపడదాం. మరి దినం ఉదయాన్నే లేచి వాక్యాన్ని చదువుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? మరి దేవుడిచ్చిన కృపను బట్టి ప్రతి దినము ఇలా కొనసాగుతూ మన ఊపిరి ఉన్నంత వరకు, ఆయన రాకడా మరి వరకు, మనం భూమి మీద ఉన్నంత వరకు ప్రతి దినము ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ మన జీవితంలో మరి దినచర్య పెట్టుకుని ప్రతిదీ ఉదయాన్నే ప్రార్థన చేసుకోవడం, వాక్యంని మరి ధ్యానించుకోవడం, మరి ఇది దినచర్యగా మనం పెట్టుకుని ముందుకు సాగిపోవాలని క్రీస్తు బిడ్డలుగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనేడు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటే నీ భారం యెహోవా మీద మోపుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం అనేకమైన భారాలు మోస్తున్నాం. బిడల భారం, అలాగే కుటుంబం యొక్క భారం, బిడల భారం, మరి ఆ యొక్క శ్రమలనే భారం, శోధనలో, అలాగే అనేకమైన సమస్యలు, రకరకాలైన మరి భారాలు మనం మోస్తున్నాం. నిందలు, అవమానాలు, పోరాటాలనే భారాలు మరి రకరకాలుగా మనం మోస్తుండగా ఇక్కడ ప్రభు ఏమంటే, మనం ఎప్పుడైతే దినదినము ఆయనలో మరి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దినచర్య మార్చుకుని మరి మన యొక్క శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఈ భారమంతా ఆయన మీద వేసి మనం తేలిగ్గా ఉండగలిగితే మరి ఇక్కడ ఏమంటాడంటే ఆయన మనల్ని ఆదుకుంటానంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకేమంటాడంటే నీతిమంతులుగా ఉండమంటున్నాడు. నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనీయడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుంటే నీతిని విడిచిపెట్టొద్దు, విశ్వాసమును విడిచిపెట్టొద్దు, అలాగే యథార్థతను విడిచిపెట్టొద్దు, దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు, దేవుణ్ణి విడిచిపెట్టొద్దు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టొద్దు, ప్రార్థన విడిచిపెట్టొద్దు అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుంటూ, విశ్వాసము కలిగి మరి వాక్యాన్ని అనుసరిస్తూ నడుచుకుంటూ మరి ఆయన మీద మన భారమంతా ఆయన మీద మనం మోపుకొని వెళ్ళిపోయినప్పుడు మరి ఆయన మనల్ని ఆదుకుంటాడు, మరి ఆయన మనల్ని విడిపిస్తాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు, మరి ఆయన మనలను హెచ్చిస్తాడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించండి. ఆమె ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి భారమంతా నీ మీద వేస్తున్నారో వారందరినీ మీరు ఆదుకోనమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నీతిని, యథార్థతను విడిచిపెట్టకుండా నా తండ్రి నాయన యథార్థమైన భక్తితో నిన్ను అనుసరించి, నిన్ను సేవించి నాయన నీలో ప్రతి దినము ముందుకు సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సమయంలో తండ్రి ఏ విషయం ముందు తొట్టిపడక కదలక నాయన నిత్యము సియోను కొండవలే ఉన్నట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం విరుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ దినం ఎవరన్నా రోగులు ఉంటే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం, కృపనుంచమని ప్రార్థిస్తున్నాం, దయనుంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిరుద్యోగంతో ఉన్న బిడ్డలే నాయన వారికి మంచి ఉద్యోగాలు తెచ్చి, నిరుద్యోగాలు నాయన, అప్పులు నాయన, వ్యాధులు, బాధలు, అనేక రకాలమైన సమస్యలు, పోరాటాలు, ఏ పోరాటమైనా సరే నాయన నీలో నుంచి వారు జయించే కృపను, నిన్ను బట్టి జయించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, మా సంఘాన్ని, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాల్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అతను మా భారతదేశానికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంత్రులు, అధికారులు ప్రభా అందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. పారిశుద్ధ్య కార్మికుడు మొదలకు ఉన్నతమైన అధికారుల వరకు నీ కాపుదల ఉంచండి. రక్షణ వ్యవస్థను కాపాడండి నాయన. ఈ దినం ఎవరైతే మ్యారేజ్, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని దయచేయమని, సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి ప్రార్థిస్తూ క్రీస్తు నామములో అడుగుతున్నా పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డ, ప్రభు మనందరినీ బలపరిచినందుకు ఆయన స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం. అలాగే దినం ఎవరైతే మ్యారేజ్, బర్త్డే జరిపిన మీ అందరికీ
క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేసిన దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.